కావలి పట్టణంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ట్రంక్ రోడ్లోని సెల్ఫీ పాయింట్ వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అద్భుతంగా ముందుకు సాగుతుందని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధిస్తూ ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ తల్లిదండ్రులు తలెత్తుకునేటట్టుగా ఉండాలని పిల్లలందరినీ కూడా ఆశీర్వదిస్తూ, నిజంగా విద్యాశాఖ ఈ క్యాంపస్ జనరల్ గా ప్రైవేట్ కాలేజీలు చేయడం అనుభవిగా చూసాం. కానీ ఈరోజు గర్వంగా తలెత్తుకుని జెండా నీడన ఈ రోజు విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం చేయడం అంటే ఇది చాలా మంచి శుభపరిణామం. అందరికి కూడా, పిల్లలందరూ కూడా తెలియజేస్తున్నా, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి లెక్చరర్స్, టీచర్స్ అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్, అందరూ కూడా డెడికేటెడ్ గా పనిచేయాలన్నటువంటి టీచర్స్, ప్రైవేట్ స్కూల్లో ఉండేటువంటి టీచర్స్ అందరూ కూడా డిగ్రీలు, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళే లెసన్స్ చెబుతున్నారనే విషయం మీరు గుర్తించి, మీరొక్కరితోనే కాదు, మీ తోటి ఉన్నటువంటి బంధువులకి, మీ ఇళ్ల పక్కన ఉన్న పిల్లలకు కూడా చెప్పి ప్రభుత్వ పాఠశాలలో చేరండి, భవిష్యత్తుకు మంచి విజయానికి నాంది పలకండి అని చెప్పి మీ తోటి అందరికి కూడా తెలియజేయాలని విద్యార్థులకు కూడా తెలియజేస్తూ